నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, నరదిష్టి నరఘోష వల్ల ఎదుగుదలలో చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది గురుగారు. సో ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని ప్రయత్నించినా కూడా ఈ నరదిష్టి నరఘోష ఉంటే కనుక వాళ్ళు వెళ్ళలేకపోతూ ఉంటారు. సో అందులో భాగంగా మనం ఇప్పుడు సింహరాశి గురించి మాట్లాడుకుందాం గురుగారు. సింహరాశి వారికి ఈ నరదిష్టి నరఘోష అనేది ఎంత శాతం ఉంటుందంటారు? వీళ్ళ జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలో ఒకసారి తెలియజేస్తారా? అలానే ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. ఈ సింహరాశి వారికి మఖ, పుబ్బ, ఉత్తర ఈ 3 నక్షత్రాలు కూడా సింహరాశి కింద వస్తాయి. ఈ 3 నక్షత్రాల కలయికతో ఉన్నటువంటి సింహరాశికి ఇప్పుడైతే కనుక అర్ధాశ్మి శని అయితే మొదలవుతుంది. వీడికి అర్ధాశ్మి శనిలో ఉంటూనే ఉన్నారు. వీరికి బాగా కలిసి వచ్చే గ్రహాలు ఏమైనా ఉన్నాయంటే కనుక రవి, బుధుడు వీరికి అద్భుతంగా కలిసి వస్తారు. ఇక శుక్రుడు కూడా మిశ్రమంగా కలిసి వస్తాడు. గురువు కూడా వీరికి కలిసి వస్తారు. ఇక వేరే గ్రహాలు అయితే అంతగా కలిసి రావు. అలానే వీరికి ఆ దశ అంతర్దశలు వీరు చూసుకున్నట్టయితే కనుక రవి యొక్క మహాదశ, బుధుని యొక్క దశ, గురువు యొక్క దశ, శుక్రుని యొక్క దశ దశ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఇకపోతే వీరికి నరదిష్టి, నరఘోష, శత్రుపీడ ఇవన్నీ కూడా వీరికి పుట్టుకతో వచ్చినటువంటి సమస్యలు ఇవి వస్తూనే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే సింహరాశి వారికి ఎందుకంటే కనుక వీరు పుట్టిన దగ్గర నుంచి వీరి పెత్తనమే చెల్లుతుంది. వీరి మాటే వింటారు. వీరి ఇంట్లో చిన్నవారైనా పెద్దవారైనా సరే వీరు ఏది చెప్తే అది చేస్తారు. లేకపోతే వీరు మురుకున్నటువంటి మూర్ఖత్వం, మొండి, వీరికి ఉన్న ఆలోచన అంతా స్ట్రెస్కి ఎదుటిలో పడ్డారంటే సింహం పడ్డట్టే. ఇక కాబట్టి వీరిని తట్టుకోలేక వీరి యొక్క ఆలోచనలు, సలహాలు తీసుకుంటూ ఉంటారు. వీరు ఏంటంటే ఎంతమందినైనా మేనేజ్ చేయగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. వీరు ఏ సమస్యనైనా అవలేలగా ఆ పనిని చేయగలుగుతారు. అన్ని లక్షణాలు ఉంటాయన్నమాట వీరి దగ్గర. అందులోనూ మాటకారి, ఏదైనా మేనేజ్ చేయగల తత్వం ఉంటుంది. ఏ రంగంలోనైనా రాణించే తత్వం ఉందంటే కనుక ఒక సింహరాశికే సాధ్యం. ఏ రంగమైనా, బ్యాంకింగ్ అయినా, మీడియా అయినా, పొలిటీషియన్స్ అయినా, ఆర్థికంగా అయినా, ఆరోగ్యంగా అయినా, ఎందులో అయినా సరే సింహరాశి వాళ్ళకి పెట్టింది పేరు అనమాట. ఇంట్లో ఇంకే రాశి అనుకూలంగా ఉన్నా, ఇంకే రాశి వాళ్ళది బాగున్నా సరే సింహరాశి వారు ఇంట్లో ఉన్నారంటే ఇంకే రాశి వారిది పనిచేయదు, వాళ్ళదే పై చేయి ఉంటుంది. అలాంటి సింహరాశి మెట్టినింట్లైనా పుట్టినింట్లైనా స్త్రీకి తనది పై భాగం ఉంటుంది. ఏ రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. వీరు సింహరాశిలో పుట్టి సింహరాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. కన్యారాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అలానే వృశ్చిక రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. కుంభరాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అలానే మేషరాశి వారు, వృషభ రాశి వారు ఎంతోమందిని వీరు పెళ్లి చేసుకోవచ్చు. అది సింహరాశికి ఉన్నటువంటి అదృష్టం. ప్రతి నక్షత్రం కూడా దేవగుణం నక్షత్రం ఉంటుంది. అందరినీ ఆదరణ చేసేటువంటి నక్షత్రం ఇది. అలానే వీరికి ఉన్నటువంటి సింహరాశిలో పుట్టిన వారికి అదృష్టం అని చెప్పవచ్చు. అన్నీ కూడా చాలా చాకచక్యంగా సాధించుకుంటారు. అందరినీ ఆకట్టుకునే తత్వం ఉంటుంది. ఎవరిని దూరం చేయరు, శత్రువులు ప్రేమిస్తారు. అలాంటి గుణగణాలు ఉన్నటువంటి రాశి ఉందంటే కనుక ఒక సింహరాశి. సింహరాశి వాళ్ళలో పుట్టి సింహరాశి వాళ్ళనే పెళ్లి చేసుకోవచ్చు వాళ్ళు. ఇంకే రాశికి సాధ్యం కాదు అది. సో అలాంటి రాశి ఉందంటే కనుక సింహరాశి. మీరు ఏ వయసులో సెటిల్ అవుతారు గురుగారు? సింహరాశి ఏంటంటే వారు చదువుకుంటూనే క్యాంపస్ సెలక్షన్లో జాబ్స్ వస్తాయి. చదువు లేకపోయినా ఏదైనా వ్యాపారం పెట్టినా కూడా వాళ్ళకి మంచి స్థాయిలో ఉంటారు. ఎలాంటిదంటే వీరు హోటల్స్ రంగం బాగుంటుంది వీరికి, మీడియా రంగం బాగుంటుంది వీరికి, రాజకీయ రంగం బాగుంటుంది. ఎందులో అడుగు పెట్టినా కూడా చాలా నైపుణ్యంతో కలనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. కాబట్టి వీరు పై స్థానానికి ఎదిగేయడానికి ఉంటుంది. కాకపోతే వీరిని నమ్మి ఎదుటి వాళ్ళు మోసపోతూ అంటే మోసగిస్తూ ఉంటారన్నమాట. వీరు ఏంటంటే ఎంతసేపటికి ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలనుకుంటారు, డబ్బు సాయం చేయరు, మాట సాయం చేస్తూ ఉంటారు వీళ్ళు. కానీ దాన్ని కూడా వీళ్ళు మోసపోతూ ఉంటారు. ఎదుటి వాళ్ళని నమ్మటం, ఎఫ్ఐఆర్స్ని పెట్టుకోవడం, పెళ్ళి అయిన తర్వాత కూడా వీరికి ఎఫ్ఐఆర్స్ ఉంటాయి కొంతమందిలోను. అంటే ఎవరైనా వింటే మళ్ళీ మాకు లేదంటారు, లేకపోతే గొడవలు అవుతాయి భార్యాభర్తల మధ్యన. గురుగారు చెప్పారంటే మీకు ఉంటుంది ఖచ్చితంగా అని. సో అదేంటంటే చాలా మందిలో ఉండవాలండి. అది ఎవరికో ఎక్కడో దగ్గర అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇలా చెప్పకపోతే ఖచ్చితంగా గురుగారిని వేసేస్తారు కదా. అయితే వీరికి ఎఫ్ఐఎస్ వల్లే కొంచెం సంసారాలు నిపురు పోసినట్టు ఉండడం, సంసారాలు నాశనం అయిపోవటం, ఇబ్బంది పట్టడం, లాంటి పిల్లలు, భార్యలు, పిల్లలు, భర్తలు వాళ్ళందరూ కూడా దూరంగా ఉండడం, కుటుంబానికి దూరంగా ఉండడం కూడా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొంత సమయాల్లో ఒక్కొక్క వీరికి దశ నడిచేటప్పుడు ఒకలా ఉంటుంది అన్నట్టుగా అవి కొంతకాలం మాత్రమే ఉంటాయి వీరికి. అలానే వీరికి ఎంతమందినైనా ఎంప్లాయీస్ ఉన్నా, ఎంతమందినైనా మేనేజ్ చేసే తత్వం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అంటే క్రిల్స్ బాగా ఉంటాయి. హెచ్ఆర్ క్రిల్స్ వీరిలో చాలా ఉంటాయి అనమాట. ఏదైనా ఇండస్ట్రీ స్థాపించి దానికి సిఇఓ గాను, ఎండీలు గాను చాలామంది చేస్తూ ఉంటారు. ఎంతో లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి స్థాయి స్థితిగతులకు వీరు వెళ్తూ ఉంటారు. కానీ ఇలాంటి వారమే నరదిష్టి నరఘోషకి చాలా ఉంటుంది కదా. అంతే కదా. ఖచ్చితంగా వీరు మంచి చేస్తున్నారంటే వీరి సంసారాన్ని నిప్పులు పోయడానిక, సంసారం చల్లాచెద చేయడానిక, రోడ్డు పాలు చేయడానిక, లేకపోతే చెట్టుకోలు గుట్టుకోలు చేయడానిక ఎవరొకరు తోడవుతూ ఉంటారు. ఆ ఉండి ఏం చేస్తారంటే ఖచ్చితంగా
వారి మీద కన్ను పడిద్ది, వారిని లాగాలని చూస్తారు. వారిని హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి యక్షిణి లాంటి విద్యలు చేసి వారిని ఓకే. ఇబ్బంది పెడుతూ ఉంటారు అనమాట. అలా ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు నిలదొక్కడానికి ప్రయత్నం చేసినా అష్టదిబ్బంది అవ్వటంతో నిలదొక్కోలేరు. కాబట్టి అలాంటి వారు ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం అనేది ఎదుటి వాళ్ళు చెప్పకుండా ఉండాలి. దీంతో పాటు వీరికి పూర్వీకుల శాపం కానీ, నరదిష్టి నరగోష్ఠతో పాటు పూర్వీకుల శాపం కానీ, కాలసర్పదోషం కానీ ఎక్కువగా ఉంటాయి వీరికి. ఓకే. అలానే దోషాలు కూడా యాడ్ అయినాయి అంటే కనుక ఖచ్చితంగా వీరికి ఇంకే పని చేసినా ముందుకు వెళ్ళలేరు. జాతకంతో సంబంధం లేదు, ఇవన్నీ కూడా జాతకాల్లో తెలియవు. వీరికి ఆ ఫేస్లో అంతా కూడా అట్రాక్షన్ పోతూ ఉంటుంది, అలా ఆకట్టుకునే తత్వం పోతుంది, కోపము, చిరాకు, ఏం తినలేకపోవటం, ఇలాంటివన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా సమీపంలో గురువుగారు ఉంటే సంప్రదిస్తే కనుక వీరికి ఏదైనా పరిష్కార మార్గం దొరుకుతుంది, రెమెడీస్ దొరుకుతాయి. లేదు అంటే కనుక వీరు చేసుకోవాలనుకుంటే కనుక దత్తాత్రేయ స్వామి వారి మంత్రం పఠం చేసుకొని ఏదైనా వాటర్ తీసుకొని వాటర్లో ఊదుకొని ఇల్లంతా చదువుకుంటూ వీరు తాగొచ్చు. అదొకటైతే వీరు పరిహారం చేసుకోవచ్చు. లేదంటే కనుక సాయిబాబా గుడిలో ఊది ఉంటుంది, ఊదిలో కొబ్బరి బొండాలు వేయటం, కొబ్బరికాయలు వేయటం మా వారంలో ఒకసారి అని చేసుకోవాలి. ఇది ఇంకా కాదు కూడా ఉంటే కనుక సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటే చేయొచ్చు. ఇంకా కాదంటే దక్షిణామూర్తికి అభిషేకం చేసుకోవచ్చు. అలానే సింహరాశి కాబట్టి వీరికి రావి చెట్టు కింద గురువారం రోజున సాయం సంధ్య వేళ దీపారాయణ చేసుకోవాలి. చెట్టును తాకూడదు. చెట్టు తాకకుండా దీపారాయణ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అలానే పంచామృత అభిషేకం శివ భగవాన్ని చేసుకోవచ్చు. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే అదృష్టం అవుతుంది. వీరు దానం చేయాలనుకుంటే కనుక గోధుమలు, జొన్నలు, అలానే మనకి సింధూరం ఉంటుంది, నాగసింధూరం కానివ్వండి, లేకపోతే హనుమాన్ సింధూరం కానివ్వండి, దానం ఇవ్వటం, ఇలాంటి ద్వారా అయితే వీరికి నైపుణ్యం జీవితంలో ఎదిగడానికి బాగుంటుంది. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఒకసారి ఈ విభూతి ధారణ చేసుకుంటే కనుక వీరికి చాలా మంచి జరుగుతుంది. ఈ విభూతి ధారణ బాడీకి ఇట్లా రాసుకోవాలి. అలాంటి చేసుకుంటే కనుక వీరికి అనేక రకాల దోషాలు కూడా పటాపంచలేకపోతే అన్ని రకాల ఆరోగ్యంగా చాలా బాగుంటుంది. కాబట్టి సింహరాశి వారు నరదిష్టి నరగోష పోవాలంటే ఇలాంటి పరిహారాలు ఏదో ఒకటి అయితే చేసుకుంటూ ఉండాలి ఎప్పటికీను. ఓకే గురుగారు. సో విన్నారు కదా, సింహరాశి గురించి అయితే గురుగారు ఎన్నో విషయాలు మనకు తెలియజేశారు. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ధన్యవాదాలు.